అఖిల, నీలాంబరి ఆగడాలకు అడ్డుకట్టు వేయాలంటే షేర్స్ కొనాలన్న ఆలోచన ఎవ్వరికీ రాకుండా చేయాలి. అవునండి, కంపెనీ చేజారకుండా ఉండాలంటే ఆ పని చేయాలి. పెదవం ఫాలో అప్ చేస్తున్నాడండి. నీలాంబరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్కా. అది అక్కడి నుంచి ఎప్పుడు బయటపడాలి? ఏం చేస్తున్నావు భవానీ? పాత టీవీ పట్టుకొచ్చాను బావగారు. వంటల ప్రోగ్రాం చూసి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ప్రయోగాలు అవసరమా భవానీ? పార్వతి కర్రీస్ పాయింట్ కి సప్లై చేయాలనుకుంది కదా, నా వంతు సాయం చేయాలని డిసైడ్ అయ్యాను. భవానీకి ఏం తోచట్లేదనుకుంటా. టీవీ ఆన్ అయింది. పిక్చర్ బాగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారి గుళ్ళో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఆ సంఘటన గుళ్ళోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఏమండి అఖిల, ఆ దొంగతనం నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అఖిల, ఏమైంది? ఏమైంది? డల్ అయిపోయేవేంటక్కా? అమ్మవారి గుళ్ళో దొంగతనం జరిగిందనా? దొంగతనం చేసిన అమ్మాయి పార్వతిలా అనిపిస్తోంది. అవునక్కా, నీలాంబరి కుట్రలో ఇది ఒక భాగమేమో. పార్వతి, పార్వతి, పార్వతి! సినమ్మగారు, ఏటేనాది? నిన్న నువ్వు కట్టుకున్న చీరను కాల్చిపారే. అలాంటి చీరను చూసి ఆపే భవాని. అమ్మగారు, ఏటేనాది? ఎందుకు సిన్నమ్మగారు కంగారు పడుతున్నారు? భవాని ఎప్పుడే మాట్లాడుతుందో తెలీదు. నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వెళ్ళు పార్వతి. సారీ అక్కా, నోరు జారి అలా అన్నాను. అలాంటి శారీ కట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అనవసరంగా పార్వతిని బ్లేమ్ చేయకు భవానీ. అలాగే బావగారు. నాకు మాత్రం న్యూస్ లో కనిపించింది పార్వతేనా డౌట్గా ఉంది. ఆ అవసరం తనకే వచ్చింది. అమ్మోడు తల్లి, నా మీద దొంగ అనే ముద్ర పడిందా? నిజాయితీగా ఏం జరిగిందో చెప్పినా ఎవరూ నమ్మరు. నేనెవరో తెలిసే లోపు ఆ డబ్బు అమ్మవారి గుడికి చేరాలా? చేరుస్తాను. అమ్మా పార్వతి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు శంకరన్న, నేనొకరికి అప్పున్నాను. నువ్వు అప్పు చేయడం ఏంటమ్మా? అవును శంకరన్న, కష్టం వచ్చిందని తీసుకున్న డబ్బులవి. ఆ అప్పు తీర్చాలంటే కూరలు చేసి అమ్మితే వచ్చే డబ్బులు సరిపోవన్నా. ఫంక్షన్లు జరిగే చోట వంట చేస్తాను, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా. ఎంత అప్పు చేసావు? ఎప్పుడు కట్టాలి? ఆవిడికి నేను అప్పున్నాను. ఎప్పుడు తీరుస్తానో చెప్పలేదు, కానీ
వేగ్గా ఆ డబ్బులు ఇచ్చేయాలి. ఒక్క చోటని కాదన్నా, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. వంట మనిషి వంటలు బాగా చేస్తుందని డబ్బులు మటుకు వెంటనే ఇమ్మని చెప్పండి. అలా ఎన్ని చోట్ల పనిచేస్తావమ్మా? తప్పేముందన్నా, దొంగతనం చేస్తే తప్పు, కానీ ఇట పని చేసుకొని మాట మీద నిలబడితే మంచిదే కదా. పార్వతి, ఇప్పుడే వస్తాను. అమ్మగారు, ఇలారా. అమ్మగారు, అమ్మగారు, ఏం జరుగుతుంది పార్వతి? నాకేం అర్థం కావడం లేదు. హాస్పిటల్ వాళ్ళేమో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనగానే రాత్రి ఏమై ఉంటుందోనని హడలిపోయాను. ఇప్పుడేమో అప్పు చేశాను అంటున్నా. ఎందుకు అప్పు చేశా? అమ్మగారు, చెప్పు పార్వతి, నిజమేంటో చెప్పు. నీకోసం అన్నీ వదులుకుని వచ్చాక నా దగ్గర ఎందుకు రహస్యాలు దాస్తున్నావు? అమ్మా పార్వతి, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? అమ్మా పార్వతి ఏం చేసింది? మా సంతోషం కోసం మీరేం చేశారో నాకు చెప్పాలి. నా దగ్గర దాచిపెట్టొద్దు పెద్దబాబు. మేమైతే తప్పు చేయలేదమ్మా. ప్రాణాలు నిలబెట్టడానికి సాహసం చేసుంటామంతే. పెద్దబాబు, నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడెంత డబ్బు అడిగారు? అమ్మా చెప్పు పెద్దబాబు, ఏం అవసరం వచ్చింది? ఏం జరిగింది? కంగారు పడాల్సిందేం లేదమ్మా. అంత పెద్ద మొత్తం అవసరం అయితే మీకు చెప్పకుండా ఉంటామా? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. పార్వతి, నేను న్యూస్లో చూశాను. నువ్వు కట్టుకున్న చీర, వేసుకున్న గాజులు, కట్టు బొట్టు అన్నీ అచ్చం నీలాగే. మీరు చూసినవన్నీ నిజం కావమ్మగారు. అబద్ధమని మీరే అంటారు. ఓపిక పట్టండి అమ్మగారు. అమ్మా పార్వతి చెప్పింది కదా, నమ్మకంతో ఉండమ్మా. పార్వతి మీద నమ్మకం లేక కాదు పెద్దబాబు, ఏమైందోనని భయం అంతే. అమ్మా బిజినెస్ షేర్స్ ట్రాన్స్ఫర్ కాకూడదంటే నువ్వొకసారి షేర్ హోల్డర్స్ అందరినీ కలవాలమ్మా. ఆ ఏర్పాట్లు చేశాను. నువ్వు డాడ్ కన్విన్స్ చేస్తే తప్పకుండా వింటారమ్మా. అలాగే, నువ్వు కూడా వస్తే బాగుంటుంది పెద్దబాబు. పార్వతి, బిడ్డని కాపాడుకోవడానికి దొంగతనం చేశావా పార్వతి? ఆ విషయం దాచిపెట్టి నిజాయితీని ఎలా నిరూపించుకుంటావు? సార్, శేఖర్ రెడీ సార్. జాగ్రత్త పార్వతి. పద. నా దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు. కానీ అందరూ అట్టా ఉండరు కదా.
అమ్మగారికి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో ఏటో. బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారి గుళ్ళో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఆ సంఘటన గుళ్ళోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కట్టమనేని ఇంటి పెద్ద కోడలు పార్వతి దొంగ అని తేలిపోతే ఆస్తి పోయిన వాళ్ళు పరువు కూడా పోయిందని కుమిలిపోతారు. అఖిలాంటి నలిగిపోతూ కుమిలిపోతూ హ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పిన పార్వతి జైల్లో చిప్పకుడు తింటుంది. సరిగ్గా వండలేదని ఇదే వెళ్ళి వండుతుందేమో. అయ్యో, కట్టమనేని కుటుంబం కోసం ఏదైనా చేసే నువ్వు జైల్లో ఏం చేస్తావో చూడాలే. హలో, ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి గుళ్ళో దొంగతనం చేసిన ఘరానా దొంగని సాక్ష్యాధారాలతో సహా పట్టిస్తాను. నువ్వెవరు? ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ని. ఏంటి తమాషాగా ఉందా? నేనే ఇన్స్పెక్టర్. నమ్మకం లేకపోతే డాక్యుమెంట్స్ వాట్సాప్ లో పంపిస్తాను. ముందు మీకు అవార్డు రివార్డు వచ్చే అవకాశాన్ని వదులుకోకండి. ఇంతకీ ఎవరు దొంగతనం చేశారు? ఘట్టమనేని పెద్ద కోడలు. వాట్? ఎస్. సాక్ష్యాధారాలున్నాయా? లేదంటే నా ఉద్యోగం పోతుంది. నేనున్నాను. ఉద్యోగం ఊడినా సెటిల్మెంట్ కింద ఎంత కావాల్సి వస్తే అంత ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లు అరేంజ్ చేసి పెడతాను. అలాగే మేడం. ఆధారాలుంటే నేను ఎవ్వరినీ లెక్క చేయను. వెరీ గుడ్. మళ్ళీ కాల్ చేస్తాను. పార్వతి, ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటే ఇక నీ ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంటావు? నేను చెప్పినట్టే అందరూ వినేలా చేసుకుంటాను. ఇక నీ లైఫ్ జైల్లోనే క్లోజ్ అవుతుంది. మహీకి నేను బతకనన్న విషయం తెలిసినా తట్టుకునేలా, నా బిడ్డ కోసం బతకాలన్న ఆశ పుట్టేలా చేయాలి. బంగారం, మహి, మహి. ఏమంటున్నావు బంగారం? ఏం లేదు మహి, నేనొక మాట అడుగుతాను, అది నెరవేరుస్తావా? చెప్పాయిష్. నువ్వు చేస్తానంటే చెప్తాను. నీకు దూరం అయ్యే పని తప్ప ఇంకేదైనా సరే చేస్తాను. చెప్పు. నా బిడ్డకు జీవితాంతం తల్లి తండ్రిగా తోడుగా ఉండేలా చూస్తానని మాట ఇవ్వు. అదేంటి బంగారం? అడుగుతున్నాను, నువ్వు మాట ఇవ్వు. మనం ఉంటాం కదా బంగారం, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. అవన్నీ చెప్పకు. నా బిడ్డకి తల్లిని తండ్రిని దూరం చేయనని మాట ఇవ్వు. నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎందుకో
భయంగా ఉంది మహి. నా బిడ్డ అనాథ కాకూడదు. అలా ఎలా? నేను నేను చచ్చిపోయాననుకో, అప్పుడు బంగారం, ఏం మాట్లాడు కైష్. అయినా ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తాయి? ఏమైంది నీకు? బిడ్డకి జన్మనివ్వడం అంటే చచ్చి బతికినట్టే. అందుకే చెప్తున్నాను, బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు నాకేదైనా అయితే, అందుకే నా బిడ్డకి తల్లి ప్రేమ దూరం కాకూడదని నిన్ను మాటిమ్మంటున్నాను. అలా ఏం జరగదు ఐష్. ముందు నాకు మాట ఇవ్వు. అలాగే బంగారం, నువ్వు బిడ్డకు జన్మనివ్వు. మన బిడ్డని చంద్రముఖి మోస్తుంది. ఈ విషయం నీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు. మాట తప్పవు కదా? తప్పను. ఈ మాట చాలరా. నేను సంతోషంగా కళ్ళు మూస్తాను. నా బిడ్డను ఒక్కసారి చూసాక నా ప్రాణం పోయినా పర్వాలేదు. ముందే నేను పోతే నన్ను చూడు ఐష్. నువ్వు లేకపోతే నేనేమైపోతాను ఐష్. ఇంకెప్పుడు నీకేదో అవుతుందని భయపడకు. నువ్వు నన్ను హక్ చేసుకుని ఎన్ని రోజులైందో గుర్తు చేసుకో. నన్ను ప్రేమించుకు మహి, నన్ను ద్వేషించు. నేను నీకు దూరంగానే ఉండాలి. పిచ్చేష్, నువ్వేం మాట్లాడతావు, ఏం ఆలోచిస్తావో కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. చావు నీ దగ్గరికి రావాలంటే ముందు నా ప్రాణం తీసుకున్నాకనే నీ దగ్గరికి రావాలి. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఐష్. చావులోనైనా సరే నీకన్నా నేనే ముందుంటాను. అలా మాట్లాడకు మహి. నువ్వు నిన్ను 100 ఏళ్ళు బ్రతకాలి. నా బిడ్డని బాగా చూసుకోవాలి. ప్రయోజకుణ్ణి చేయాలి. వాడు గొప్పవాడవడ నువ్వు చూస్తావు, నేను పెంచడం కాదు, నువ్వే పెంచుతావు. నా ఇష్లా గొప్ప మనసుంటుంది. అమ్మకు తగ్గ బిడ్డ అనిపించుకుంటాడు.